కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై చేనేత జై చేనేత జై చేనేత జై చేనేత కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను జై పద్మశాలి జై పద్మశాలి జై చేనేత జై చేనేత కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలను కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలను 11వ వార్డు 12వ వార్డు పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. కొండా లక్ష్మణ్ బాబూజీ ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామంటే అందులో భాగంగా అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం పెడితే బాగుంటుందని చర్చించి మేము కూడా వాళ్ళంతా సహకారం చేయడం జరిగింది. గత 27/9/2025 నాడు విగ్రహ ప్రతిష్టాపన చేస్తా అని ప్రోటోకాల్ ప్రకారము అందరు ఇక్కడ పిలవడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం పిలిచిన వ్యక్తుల పేర్లు మన ఎమ్మెల్యే పేరు కానీ, లేకపోతే జనగామ జిల్లా ఇన్ఛార్జ్ పేరు కానీ, ఇంకొక మన కలెక్టర్ పేరు కానీ, మళ్ళీ ఇంకొకటి మన మున్సిపల్ కమిషనర్ గారు మనకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వారి పేరు కానీ ఎవరి పేరు రాయకుండా వ్యక్తిగతంగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అతిథులు ఎనగందుల కృష్ణ, సన్న పర్వపల్లి, గుర్రపు నాగరాజు, మన కొండ మల్లికార్జును, మన అంకం తిరుమలేషు, కాముని వేణుగోపాలు, చిద్రాల గణేషు, మళ్ళా కుందార భైర్నాథ్, అంటే వీళ్ళంతా టీఆర్ఎస్ వ్యక్తులు. ఇలా ఎవరికి అతీతంగా పార్టీలకు అతీతంగా పెట్టొద్దని చెప్పినాము. అయినా కూడా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని అతిథులకు ఇక్కడ ఓన్లీ పద్మశాలి ఉన్నాం కాబట్టి మన కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం ఇంకా మన విగ్రహం లెక్కనే మన మనిషి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా పెడదామని చర్చించడం జరిగింది. దానిలో భాగంగా హాఫ్ విగ్రహం అప్పటికప్పుడు పైసలు వసూలు చేసి తెచ్చి దీనికి ఒక కమిటీ లేదు, ఏమి లేదు, ఇదంతా దొంగ కమిటీ, ఫేక్ కమిటీ, ఇది రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ పేర్లు పెట్టిన తర్వాత కింద కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాల సేవా సమితి అని కింద పెట్టాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, కొండా లక్ష్మణ్ బాబూజీ ఏ విధంగా పేరు ఉన్నదో వాళ్ళ పేర్లు కూడా అదే విధంగా రాస్తున్నాడు. అంటే అంత మహనీయునికి మనము రాసినప్పుడు వీళ్ళెవరు మహనీయులా? వీళ్ళు మహనీయులు కాదు, వీళ్ళు దొంగలు. వీళ్ళు ఏం చేయలేదు. మన సొసైటీ జాగా 60 గజాలు చేస్తా అని చెప్పేసి 120 గజాల జాగా, దానికి ఎలాంటి కాగితం లేకుండా గురవనారాజు అనే క్యాన్ కబ్జాలు చేసుకుంటా, అరాచకాలు చేసుకుంటా 60 గజాలు 120 గజాలు చేసారు. కళ్యాణ్ ప్లాట్లలో కూడా 317 సర్వే నెంబర్లో ఏలా సతీష్ కూడా 3 ప్లాట్లు ఏ విధంగా అమ్మారని మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఈ బీసీ సమితి అనే ముసుగు పెట్టుకొని ₹1,00,000 3 లక్షలకు ఆ సేవా సమితి అని చెప్పేసి ఆడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దొంగ ప్లాట్లు అమ్ముకోవడం జరుగుతుంది. సొసైటీ అధ్యక్షుడు మళ్ళా దాంట్లో 317 గజాలలో 900 గజాల జాగాను బిర్రు అశోక్, బిర్రు కమలాకరు, గుర్రం నారాజు అనే క్యాండిడేట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ బీసీ అనే సేవా సమితి అనేందరికి వీళ్ళందరూ కలిసి 900 గజాల జాగా రిజిస్ట్రేషన్ చేస్తే మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి పోలీస్ స్టేషన్ పోయి సిఐకి రాసి చేస్తే మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్లీ ఆ 900 గజాల జాగాను ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయించి ఏళ్ళ సతీష్కు 3 లక్షలు ఇప్పించే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొని వాళ్ళకి ఇప్పించినాం. ఇది దొంగ సమితి, ఇది ఫేక్ సమితి, దీనికి రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు, ఒక ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీ ముసుగులో ఉండి వాళ్ళ అరాచకాలను ఎవరు అడ్డుకోరు. మేము ఏం చేసినా కూడా నడుస్తుంది. ఇక్కడ విగ్రహం ధ్వంసం చేయలేదు, కావాలని ఈ రౌతులు వాళ్ళు తెచ్చిపెట్టే, ఈ రౌతులన్నీ చుట్టుపక్కల ఉన్న రౌతులన్నీ వాళ్ళు తెచ్చిపెట్టే, మేము ఒక్క రౌతు కూడా దీన్ని తీయలేదు, ముట్టలేదు. ఈ రౌతులను చూపెట్టి విధ్వంసం చేస్తారనే ప్రజలకు అపోహాలు తీసుకుపోతారు. మళ్ళీ ఏమన్నా అంటే మీకు ఇంకొక నెల రోజులు ఆగండి, మీరు నెల రోజులు ఆగితే మీ సంగతి చెప్తాం, మీరు ఇక్కడ ఓడోడు ఉంటాడో మేము చూస్తామని ఈ 3 వ్యక్తులు ఇక్కడ కాముల సమ్మెను భయపెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 వ్యక్తులు కూడా ఆ కాముల సమ్మెను మళ్ళీ ఎప్పుడు చంపుతారో కూడా ఆయనకు భయాందోళన ఉన్నది. కాబట్టి దయచేసి పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఆయనకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి ఈ గురనారాజు 800 కృష్ణ మళ్ళా తర్వాత బిడ్ల శంకరు నెల రోజుల మీ సంగతి చేస్తాం, మీ సంగతి చూపిస్తాం, మీరు ఏమనుకుంటున్నా అని చెప్పేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి అరచకాలు చేసి అనవసరంగా వీడియోలు ఫేక్ వీడియోలు తీసి మేము ఇక్కడ కులపొల్లం ఉన్నాం.
కులకులను వచ్చి ఎంక్వైరీ చేయండి, మేము ఏ విధంగా ఎలాంటి ధ్వంసం చేయలేదు కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి దానికి నిరసనగానే వాళ్ళ పేర్లు తొలగి ప్రోటోకాల్ ప్రకారం లేవని చెప్పేసి వాళ్ళను పేర్లు తొలగించడం జరిగింది తప్ప మేము ఇంతవరకు కూడా మాకు కొండ లక్ష్మణ్ బాబూజీ మా పద్మశాలి ముద్దుబిడ్డ మేము విధ్వంసం చేసుకుంటే మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టే, మేము అలాంటి ఏం చేయలేదు. దయచేసి ఇలాంటి పోలీస్ సిబ్బంది మాకు సహకరించాలని మేము కోరుతున్నాము. జై పద్మశాలి, జై పద్మశాలి. 11వ వార్డ్ మరియు 12వ వార్డ్ పద్మశాలి కుల బాంధవులందరికీ మా నమస్కారములు తెలియజేస్తున్నాము. 3 నెలల క్రితం మన పద్మశాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాలనీలో కొంతమంది అనుకోవడం జరిగింది. ఆ అనుకున్న క్రమేణా కాలనీలో ఉన్న కుల పెద్దల దగ్గర, చేనేత కార్మికుల దగ్గర, అందరి దగ్గర చందారూపకంగా డబ్బులు వసూలు చేసి విగ్రహ ప్రతిష్టాపన 3 నెలల క్రితం చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపనలో కూడా ఆ వసూలు చేసిన వ్యక్తులు ఎవ్వరికి కూడా సమాచారం ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేవలం వాళ్ళు మాత్రమే ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు కూడా మన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి అడగొద్దు అని చెప్పేసి, ఇప్పుడే ఏం అడగొద్దు అని చెప్పేసి ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా చేయించడం జరిగింది. నిన్నటి రోజున ఇదే ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసిన ఎనగందుల కృష్ణ అనే వ్యక్తి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి కమిటీ వేయకుండా, ఎలాంటి కుల పెద్దల, చేనేత కార్మికులు అందరి సమక్షంలో ఎలాంటి కమిటీ వేయకుండా కూడా శిలాఫలకం మీద కేవలం ఆయన ఒక్క వ్యక్తి పేరు ప్లస్ ఆయనకు సంబంధించిన ఆయన వెనకాల తిరిగే అనుచరుల పేర్లు మాత్రమే వేసుకోవడం జరిగింది. ఆ వేసుకోవడం తోటి మేము ఆ శిలాఫలకాన్ని చూసి కాలనీలో ఉన్న కుల పెద్దలు, చేనేత కార్మికులు అందరం వచ్చి అతన్ని ఇక్కడికే వచ్చి పిలిపించి అడిగడం జరిగింది. అతను నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కొండ లక్ష్మణ్ బాబూజీ యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాను, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాను అని చెప్పేసి మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు నన్ను ఏం చేయలేరు అనే మాటలు ఆయన మా ముందు అనడం జరిగింది. దానితోటి మేము కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి కూడా ఎలాంటి హాని చేయకుండా కేవలం వాళ్ళు ఏ పేర్లు అయితే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరుల పేర్లు పెట్టుకున్నారో వాటికి మాత్రమే బ్లాక్ రంగు వేయడం జరిగింది. అంతే తప్ప ఎలాంటి విగ్రహానికి ఎలాంటి విధ్వంసం జరగలేదు. ఇంకొకటి, కాంగ్రెస్ గుండాలు వచ్చి దౌర్జన్యం చేశారు అని చెప్పేసి వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ దౌర్జన్యం చేశాం, ఎవరి మీద దౌర్జన్యం చేశారో కూడా వాళ్ళు ఈ చర్చా వేదిక వచ్చి కూడా మాకు నిరూపించాలి, లేదా చెప్పాలి. వచ్చి జనాలు పద్మశాలి కుల బాంధవులకు చెప్పాలి, చేనేత కార్మికులకు అందరికీ వచ్చి చెప్పాలి మేము ఎవరిని బెదిరించాం, ఎక్కడ విగ్రహం ధ్వంసం చేశాం అనేది కూడా వాళ్ళు చెప్పాలి. వాళ్ళు సేవా సమితి అనే పేరు పెట్టుకొని వాళ్ళు మన పద్మశాలికి సంబంధించిన జాగలని వాళ్ళంతటా వాళ్ళే కుమ్మక్కయ్యి 50 గజాలకు వేలం పాటిన వాడిన జాగని కూడా 123 గజాల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. త్వరలోనే మేము కూడా దాన్ని బయట పెడతాము. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 1 నెల అయిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇక్కడ మీ తాటాకు చప్పుళ్లకు మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఇట్లే మాట్లాడితే మాత్రం ఇదే పద్మశాలి చాలా సంఘంలో వీవర్స్ కాలనీలో మిమ్మల్ని మాత్రం కొట్టడం మాత్రం గ్యారంటీ. అది కూడా త్వరలోనే చేనేత కార్మికులు, పద్మశాలి కులస్తులు అందరూ కలిసి చేస్తారు. ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు. మన విగ్రహం మన కొండ లక్ష్మణ్ బాపూజీ అనే వ్యక్తి మన పద్మశాలీలకు ఆరాధ్యుడు. ఆయన విగ్రహం ఏర్పాటుకి మేము కూడా అందరం సహకరించాము. ఆ సహకారంతో మేము కూడా అందరం కలిసి మనిషికి 5,000 మాకు తోచినంత వరకు విరాళాలు ఇచ్చాము. ప్రోటోకాల్ ప్రకారం ఎవరి పేర్లు కూడా పెట్టకుండా కేవలం ఆయనకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకోవడంతో మేము నిరసనగా ఈ బ్లాక్ పెయింట్ అనేది వేయడం జరిగింది. అంతే తప్ప కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎలాంటి ధ్వంసం కానీ ఎలాంటిది కానీ చెయ్యలేదు అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.